అల్లు అర్జున్ తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్ళు. హీరో లక్షణాలు లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైంలో తట్టుకొని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్ళల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకఓవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే వస్తోంది. పావలా విలువ కూడా చేయని వాళ్ళే సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దిగుతారని తెలిసిందే కదా. ఈ క్రమంలోనే తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్ చేసుకునేందుకే ఇలా చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోవర్స్ కేవలం 3000 మాత్రమే. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్ కావచ్చని పక్కా ప్లానింగ్తో బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆమెపై భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను యూట్యూబ్లోనే తొలగించేశారు. అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ అవేంటి అనేది చెప్పలేదు. తనకెవరో చెప్పారు అని కూడా చెప్పింది. పైగా అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు, ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ అయితే కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. సంధ్యా థియేటర్ గొడవ, ఎయిర్పోర్ట్లో మాస్క్ తీయాలంటూ వీడియో వైరల్, ఇప్పుడు స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్. ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్ని కావాలనే టార్గెట్ చేస్తూ అతనికి వ్యతిరేకంగా నడుపుతున్నారు. దీంతో బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఓ పత్రాన్ని రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీం కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్ పెడతారని ఎవరు చెప్పారో వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. కానీ వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోని తొలగించి సైలెంట్ అయిపోయారు. ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యలో నిజముంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపొచ్చు కదా అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాడ్కాస్ట్లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వాళ్ళైతే చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ బన్నీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్ని కలవాలంటే 42 నిబంధనలు పాటించాలనే ఈ వ్యాఖ్యలైతే పూర్తిగా అవాస్తవమని ఫ్యాన్సే తేల్చి చెప్పేస్తున్నారు.